బ్రేక్ ని చూస్తున్నాం. సంధ్య శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్రావు. మాగంటి గోపినాథ్ కు చేసిన పూజ నీకు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 15 రోజుల్లో అదే శ్మశానంలో ఎండ్ అవుతున్నామంటూ హెచ్చరించాడు. ఇక మాగంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్య శ్రీధర్రావు. నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్రావు. ఇటీవల FCA లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధర్రావుపై కేసు నమోదైంది. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత నీ బతికేంత రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళి 3 పల్లె నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు శాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు. నాకు అర్థమైతలేదు సార్. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత నీ బతికేంత రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళి 3 పల్లె నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు శాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు. నాకు అర్థమైతలేదు. రెటిక సంధ్య శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్రావు. మాగంటి గోపినాథ్ కు చేసిన పూజే నీకు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 15 రోజులు అదే శ్మశానంలో ఎండ్ అవుతావంటూ హెచ్చరించాడు. మాగంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్య శ్రీధర్రావు. నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్రావు. ఇటీవల FCA లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధర్రావుపై కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, సంధ్య శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఒక వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్రావు. ఈ సంధ్య శ్రీధర్రావు వార్నింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలి? రాజిరెడ్డి. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆగడాలు శృతిమించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా అతను బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. గతంలో కూడా చాలా మందిని బెదిరించాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా ఒక ఆడియో విడుదలైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తికి ఆ మాగంటి గోపినాథ్కు పట్టినటువంటి గతి నీకు పడుతుంది, మాగంటి గోపినాథ్కు ఎలాంటి పూజలు చేశానో అలాంటి పూజలు నీకు చేస్తున్నాను, ఈరోజు శుక్రవారము ఈ యొక్క పూజ స్టార్ట్ చేశాను, ఇక నీ పతనము స్టార్ట్ అవుతుంది, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఒక వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా పరుష పదజాలంతో అతన్ని ఇష్టానుసారంగా తిట్టిన సందర్భం చూసుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఆడియో ఇప్పుడు పూర్తిగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆడియో సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయారు. అయితే మాగంటి గోపీనాథ్కు తానే పూజ చేశాను, తన పూజల వల్లే చనిపోయాడు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్కు పట్టిన గతే నీకు పడుతుంది అని కూడా ఆ బాధితుడికి ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాకుండా అతన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతు పురాణము తిట్టడము, ఇష్టానుసారంగా దూషించడము చేశారు. మొత్తానికి గతంలో కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకు ఇదే చరిత్ర ఉందని పలువురు చెప్పారు. గతంలో కూడా పెద్ద ఎత్తున ఆ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మీద కూడా ఆరోపణలు వచ్చాయి. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడతాడు, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు, అంతేకాకుండా అందరినీ కూడా చాలా మందిని కూడా మోసం చేసిండనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అతని పైన వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఒక ఆడియో కలకలం లేపుతుంది. ఆ ఆడియోలో ఇంకో హైలైట్ ఏంటంటే మాగంటి గోపీనాథ్కు తానే పూజలు చేశానని ఒప్పుకున్నాడు. తన పూజల వల్లనే మాగంటి గోపీనాథ్కు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు సదరు వ్యక్తికి ఫోన్ చేస్తూ బెదిరిస్తూ ఇక 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ఈ 15 రోజుల్లో నీ జీవితం ఎండ్ అవుతుంది, అంతేకాకుండా శ్మశానంకి నువ్వు పోక తప్పదు అనుకుంటా అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా అతనికి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా శుక్రవారం నుంచి ఫోన్ చేస్తున్నా, శుక్రవారం నాడే ఈ పూజలు మొదలుపెట్టినా ఇక నీ పతనం స్టార్ట్ అవుతుంది, నీకు కూడా ఎక్కడ నొప్పి రావాలో అక్కడ నొప్పి వస్తుంది, అంతేకాకుండా నువ్వు కూడా 15 రోజుల్లో నీ పని అయిపోతుంది, నీ పతనం స్టార్ట్ అవుతుంది, ఇక నీ శ్మశానానికి నీ జీవితం ఎండ్ అవుతుంది అనేది కూడా అతన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకి ఈ బెదిరింపులు కొత్త కావు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏకంగా ఇప్పుడు ఆడియో వైరల్ అవడము, ఆడియోలో భయభ్రాంతులకు గురి చేయడము, ఒక వ్యక్తిని బెదిరించడం, ఒక వ్యక్తిపై దూషణలు చేయడం, అంతేకాకుండా అతను మరణిస్తాడని కూడా జోస్యం చెప్పడము, 15 రోజుల్లో తన జీవితమే ముగుస్తుంది, తనకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పడము, ఇదంతా కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆడియో పెద్ద కలకలమే రేపుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాధితుడు కూడా చెప్తున్నాడు, మీరే పనికి నన్ను పిలిచారు, మీరే పనిలో పెట్టుకున్నారు, అంతేకాకుండా నేను పనిచేసేందుకు డబ్బులు అడిగితే మీరే అట్ అవుతున్నారు, అంతేకాకుండా నా పైన ఇలాంటి శాపనార్థాలు ఏంటి అనేది కూడా ఆ వ్యక్తి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావును ప్రశ్నించడం జరిగింది. అయితే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు దానికి ఆన్సర్ దాటవేస్తూ ఇక నీ పని అయిపోతుందని కూడా, నీ పని అయిపోయింది రాసుకో అనుకుంటూ కూడా శాపనార్థాలు పెట్టాడు. అంతేకాకుండా 100 కోట్లైనా ఖర్చు చేస్తా, నిన్ను ఎక్కడ కూడా ఉండనివ్వను, 100 కోట్లైనా నీ మీద పెడతా, ఇక నీ పని అయిపోయింది, నీ పతనం స్టార్ట్ అయిపోయింది అనేది కూడా అతనికి చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఆడియోనే మొత్తం వైరల్ అయినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చక్రి రాజిరెడ్డి, మాగంటి గోపినాథ్కు చేసిన పూజే నీకు చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు శ్రీధర్ రావు. మధ్యలో అసలు మాగంటి గోపినాథ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అంటే మాగంటి గోపీనాథ్కు ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకు ఇద్దరికి వైరుధ్యాలు ఉన్నట్టున్నాయి, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉన్నట్టున్నది, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడనట్టున్నది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ పైన ఎలాంటి కోపము ప్రతీకారంతో రగిలిపోతున్నాడో అదే విధంగా ఇప్పుడు ఫోన్ చేసి బెదిరించినటువంటి వ్యక్తి పైన కూడా కోపం పగతో రగిలిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ నా యొక్క పూజల వల్లనే మరణించారు, అతనికి పట్టిన గతి నీకే పడుతుంది, అతనికి కూడా కిడ్నీ నొప్పి స్టార్ట్ అయింది, ఆ కిడ్నీల వల్లనే ఫెయిల్ అయి చనిపోయాడు, నీకు కూడా ఎక్కడ నొప్పి పెడుతుందో ఇక 15 రోజుల్లో చూస్తావు, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, 15 రోజుల్లో నీ జీవితం ఎండ్ అయిపోతుంది అని కూడా మీ భార్య నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు కూడా పోతుంది అనే పదాలు వాడి ఆ ఆడియోలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి, ఆ ఆడియో వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్కు ఇతనికి మధ్య అంటే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మధ్య గ్యాప్
ల్యాబ్ ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, అంతేకాకుండా పలు రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మరి మాగంటి గోపీనాథ్ కు ఇతనికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ మాగంటి గోపీనాథ్ మీద అతని ఈ ఆడియో వింటే మాత్రం అతని మీద కోపము, పగ, ప్రతీకారాలు అన్ని ఉన్నట్టు కనబడుతున్నాయి. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ పైన కూడా పూజ చేశాను, నీ పైన కూడా పూజ చేస్తానని కూడా ఆ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు ఒక రకంగా పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ యొక్క ఆడియో ఇప్పుడు సంచలనం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క ఆడియో అలజడి రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి మాగంటి గోపీనాథ్ కు ఉన్నటువంటి కోపము, ప్రతీకారం, పగ ఈ వ్యక్తి పైన కూడా తీర్చుకునేంత ఉంది అనేది కూడా ఈ ఆడియో వింటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ ఎలా పతనమైపోవాలని అతని మనసులో అనుకున్నాడో, అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ కోసం పూజలు చేశానని చెప్పాడో, ఇప్పుడు ఈ వ్యక్తి కోసం కూడా, ఇప్పుడు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి కోసం కూడా పూజలు చేస్తా, శుక్రవారం నాడు పూజలు ప్రారంభించాను, ఇక నీ జీవితం ముగుస్తుంది, ఇక నువ్వు శ్మశానంలో నీ ఎండ్ కార్డు పడనుంది అనేది కూడా అతనికి బెదిరించాడు. అతను కూడా ఎందుకు నా మీద శాపనార్థాలు పెడతావు, నీకు ఏం అన్యాయం చేసినా నేను ఎందుకు బెదిరించాను, నీ దగ్గర పనికి రమ్మంది నువ్వే, పని కుదుర్చుకుంది నువ్వే, పని చేసిన తర్వాత డబ్బులు అడిగాను, డబ్బులు అడిగితే నువ్వు వట్టయినావు, డబ్బులు ఇవ్వకపోగా నా పైన శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు, నేను నీకు ఏ అన్యాయం చేశామని అని కూడా ఈ బాధితుడు ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి బాధితుడు అడిగిన పరిస్థితికి దానికి దాట వేస్తూ ఇక నీ పని అయిపోయింది రాసి పెట్టుకో అని చెప్పడం. మొత్తానికి సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఈ ఆగడాలు కొత్తేమీ కాదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా మందిని బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక ప్రూఫ్, ఒక సాక్ష్యం, ఒక ఆడియో ద్వారా అతని భాగోతం ఏంటి, అతను ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఏ రకంగా దూషిస్తాడు, ఏ రకంగా తిడతాడు, ఏ రకంగా శాపనార్థాలు పెడతాడు అనేది కూడా ఇప్పుడు మొత్తం ఈ ఆడియోలో వింటే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చక్రి, రాజిరెడ్డి, శ్రీధర్రావు ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో శ్రీధర్రావు స్పందించారా? రాజిరెడ్డి, అయితే ఈ ఆడియో అయితే ఒక 2 రోజుల క్రితము రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే శుక్రవారం నాడే ఈ యొక్క కాల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రోజు శుక్రవారం నుంచే పూజలు మొదలు పెడతాను అని చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ ఆడియో కాల్ చేసినటువంటి పర్సన్ కు 2 రోజుల క్రితం చేశాడు. అంటే శుక్రవారం నాడు చేశాడు, ఈ రోజు ఆదివారము, ఈ రోజే ఆ ఆడియో బయటకు వచ్చింది. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే బయటకు రావడము, ఈ ఆడియో పూర్తిగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఆడియో పైన ఏ రకంగా ఆయన సమాధానం ఉంటుంది, సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఏ రకంగా వివరణ ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అయితే సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఈ ఆడియోకి సంబంధించినటువంటి దానిపైన ఇప్పటి వరకు అయితే నోరు విప్పలేదు. ఎందుకంటే శుక్రవారం నాడు ఈ వ్యక్తితోని మొబైల్లో మాట్లాడాడు, అతను ఆడియో రికార్డ్ చేశాడు. ఇవాళ ఆదివారం అవుతుంది కాబట్టి ఇంతకుముందే ఈ యొక్క ఆడియో లీక్ అయింది కాబట్టి ఆడియో తనదంటాడా, లేకపోతే తన వాయిస్ను ఇమిటేట్ చేసిందంటారా, లేకపోతే ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటివరకు అయితే సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు అయితే తను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో చాలా మందిని బెదిరింపులకు పాల్పడ్డాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, ఒక మీడియా సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్ జర్నలిస్టు కూడా చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు, అతన్ని కూడా మోసం చేశాడు, అతన్ని కూడా బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఈ యొక్క ఆడియో మాత్రం ఒక ప్రూఫ్, ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు అయితే నోరు విప్పలేదు. అయితే రాజిరెడ్డి, 15 రోజుల్లో నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్ రావు. ఈ సదరు వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంట? ఖచ్చితంగా అతని కృంగిపోయాడు. అతను ఈ బెదిరింపులకు, ఈ బ్లాక్ మెయిల్కు, అతను చేసినటువంటి శాపనార్థాలకైతే అతను పాపం పూర్తిగా కృంగిపోయినట్టు అనిపిస్తుంది, ఆవేదన చెందినట్టు అనిపిస్తుంది. అంటే సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు గతంలో కూడా చాలాసార్లు ఈ వ్యక్తికి బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు ఒకటైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి
అతను ఆడియోను రికార్డు చేయాలని అనుకోవడం అంటే గతంలో కూడా పలుమార్లు ఈ వ్యక్తి పైన బెదిరింపులు చేసినట్లు అర్థం చేసుకోవాలి. గతంలో ఆడియో రికార్డ్ చేయలేదు, ప్రతిసారి ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బెదిరింపులకు సంబంధించి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఏ బెదిరింపులు గతంలో చేశాడో అవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నట్టుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అతనిపైన పెద్ద ఎత్తున శాపనార్థాలు పెట్టడము, అతన్ని దూషించడము, అతన్ని తిట్టడము, అతని కుటుంబ సభ్యులను కూడా కలిపి తిట్టడము, ఇదంతా సభ్య సమాజం తలవంచుకునే విధంగా అతని మాటలున్నాయి, అతని బిహేవియర్ ఉంది, అతని శాపనార్థాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుది కాలు వచ్చిందంటే ఆయన గుండెల్లో గుబుళ్ళు పుట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మళ్ళోసారి ఖచ్చితంగా తిడతాడు, శాపనార్థాలు పెడతాడు అని గెజ్ చేసినటువంటి ఈ వ్యక్తి అందులో భాగంగానే అతని ఫోన్ను రికార్డ్ చేశారు. అంతేకాకుండా అతను లౌడ్ స్పీకర్ కూడా పెట్టాడు. ఈ బయట ప్రపంచానికి తెలవాలి, బయట ప్రపంచానికి వినబడాలని కూడా లౌడ్ స్పీకర్ పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క ఆడియోను పూర్తిగా రికార్డ్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అతను పెట్టినటువంటి శాపనార్థాలు కానీ, దూషించినటువంటి విధానం కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అంతేకాకుండా ఒక వ్యక్తి మరణం కోరుకోరు. ఏ శత్రువు అయినా ఒక శత్రువు ఉంటే ఆ శత్రువు కూడా మంచిగా ఉండాలి, కానీ శత్రుత్వం పోవాలి, అతను గుణంలో మార్పు రావాలి అనేది కోరుకుంటారు. కానీ ఆ శత్రువు కూడా చనిపోవాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. అయితే ఇప్పుడు నువ్వు మాగంటి గోపినాథ్కు పూజలు చేశాను, మాగంటి గోపినాథ్ మరణించాడు, ఇప్పుడు నీకు కూడా పూజలు చేస్తున్నా, నువ్వు కూడా చచ్చిపోవాలి అని శాపనార్థాలు పెట్టడం అయితే ఇది చాలా తీవ్రమైన చర్యగా భావించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణాన్ని ఇంకో వ్యక్తి కోరుకునేటువంటి రైట్స్ లేవు. ఒక వ్యక్తి మరణం కోరుకోవడం, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించి పూజలు చేస్తానని చెప్పడము, ఇదంతా కూడా సభ్య సమాజం అసహించుకునే విధంగా, సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా హర్షించదగ్గ విధంగా ఇతని ప్రవర్తన లేదు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇష్టానుసారం అతన్ని దూషించి దుర్భాషలాడి, అంతేకాకుండా అతనిపైన శాపనార్థాలు పెట్టడము, అతను ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కాల్ రికార్డర్ చేసినటువంటి వ్యక్తికి పలుమార్లు ఇలాంటి కాల్స్ రావడము, ఆ కాల్స్ లో బెదిరించడము, ఇదంతా చేసిన నేపథ్యంలో ఇక అతనికి కూడా ఓపిక నశించింది. ఏ వ్యక్తికైనా ఓపిక కొంతవరకే ఉంటుంది. బెదిరింపులకు పాల్పడుతున్నాడు, ఇతని భాగవతాన్ని బట్టబయలు చేయాలి, సభ్య సమాజంలో ఇతని ప్రవర్తనను ఎలా ఉంటుందో సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తి అంతా కూడా లౌడ్ స్పీకర్ పెట్టాడు. అంతేకాకుండా ఆ కాల్ రికార్డ్ చేశాడు. అతని సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అతన్ని ఏ విధంగా తిట్టింది, అతని పైన ఏ విధంగా శాపనార్థాలు పెట్టింది, అతన్ని శ్మశానానికి ఇక నీ జీవితం ఎండ్ అయిపోతుంది 15 రోజులని చెప్పడము. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతము ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ చనిపోవడానికి కారణము పూజలు చేయడం వల్లనే చనిపోయాడు, నేనే పూజలు చేశాను, ఇప్పుడు నీకు కూడా శుక్రవారం నుంచి పూజలు చేస్తున్నానని అతన్ని బెదిరించడము, అతనికి చాలా తీవ్రమైన కలత చెంది ఉంటాడు. ముఖ్యంగా ఆ వ్యక్తికి పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చి ఈ రకంగా బెదిరించి ఉండడం వల్లే అతను ఆయన లౌడ్ స్పీకర్ పెట్టడము, అదేవిధంగా కాల్స్ రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే అతని ఒకటి అర్థమవుతుంది, ఆ కాల్ ఎండింగ్ లో ఆ వ్యక్తి మాట్లాడిన విధానం అయితే మీరే నన్ను పిలిచారు, మీరే నన్ను పని చేయించుకున్నారు, అంతేకాకుండా ఇప్పుడు పని అయిన తర్వాత డబ్బులు అడిగితే మీరే నా పైన కోపగించుకుంటున్నారు అనేది మాట్లాడాడు. డబ్బులు అడిగితే మీరు అట్టవుతా ఉన్నారు, ఇదంతా కూడా నేను పనిచేసిన దానికే కదా పైసలు అడిగింది నువ్వు అని అతను అడిగితే ఎమ్రా నన్నే బెదిరిస్తావా అనే స్లాంగ్ను యూజ్ చేయడం, ఇవంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అతనిలో భయము నింపే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే కొన్ని పౌరుష పదజాలాలు వాడుతూ ఇష్టానుసారం దూషిస్తూ అతన్ని అడుగడుగున భయాందోళనకు గురి చేసే విధంగా అతను నాశనం కోరుకుంటూ మొత్తానికి ఈ రకమైనటువంటి చర్యలు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు చేయడము, అదేవిధంగా ఆడియో లీక్ అవ్వడము పెద్ద ఎత్తున కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క కాల్స్ను రిసీవ్ చేసుకుని అతని బెదిరింపులకు తాళలేకనే చాలాసార్లు ఇలాంటి బెదిరింపులు రావడం వల్ల ఈ యొక్క కాల్ రికార్డ్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు భాగవతాన్ని బట్టబయలు చేయడానికే ఇది ఆ యొక్క వ్యక్తి ఈ కాల్ రికార్డ్ చేశారు. సభ్య సమాజానికి తెలిసే విధంగా, యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా ఈ యొక్క ఆడియోలో ఏం మాట్లాడిండో అనే అంశాలు బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ ఆడియోను రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా
సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు 100 కోట్లైనా పర్లేదు నీకోసం 100 కోట్లైనా ఖర్చు పెడతా, 100 కోట్లు ఖర్చు పెట్టైనా నీ పతనం చూస్తా, ఏమనుకుంటున్నావు అంటూ దుర్బలాశలు ఆడడము, అంటే మాటలకు చెప్పరాని విధంగా తిట్టడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, సభ్య సమాజము ఏమనుకుంటుందో అని కూడా ఆలోచనలు చేయకపోవడము, ఇష్టానుసారంగా వ్యవహరించడము, ఒక పని చేసి ఆ పనికి తగ్గటువంటి ప్రతిఫలము ఇస్తానని చెప్పి పది కుదుర్చుకొని పని అంతా అయిపోయిన తర్వాత పైసలు ఇవ్వమంటే ఈ రకంగా బెదిరిస్తున్నాడు అనే దానిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కూడా మీరే పిలిచారు, మీరే పని ఇచ్చారు, మీరు చేయమంటేనే చేశాను, మళ్ళీ డబ్బులు అడిగితే మీరు ఈ రకంగా దూషించడం ఏంటి అనేది కూడా ఆ వ్యక్తి శ్రీధర్ రావును ప్రశ్నించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే శ్రీధర్ రావు బెదిరింపులు ఈ యొక్క